వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇదా అయిపోయిందా? ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతు యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకి కంఠభూషణం వామి శక్తిహరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయేన్ నిత్యం చకారాయ నమో నమః. 2026 సంవత్సరం ఆగస్టు నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశికి కేతువు, శుక్రుడు, గురువు, బుధుడు 4 గ్రహాలు బాగున్నాయి. మరి బుధుడి వల్ల వ్యాపారం, విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం కావడానికి బాగా అవకాశం ఉంది. చేసేటువంటి వృత్తిలో మంచి జ్ఞానం కలిగి అనుకున్న పని పూర్తిగా సాధించగలిగిన శక్తి సామర్థ్యాలు ఖచ్చితంగా ఉంటాయి. దీన్ని మీరు ఉపయోగించుకోవాలి. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే, నా జాతకం బాగుందని చెప్పారు కదండి, నాకేమి బాగాలేదు, అంతా నష్టం జరుగుతుందని అడుగుతారు కొంతమంది. ఇప్పుడు గోచారం చెబుతోంది. ఈ గోచారం ఎట్లా వస్తుంది? డేట్ ఆఫ్ బర్త్ రోజున, పుట్టిన తారీఖు రోజున నక్షత్రాలను బట్టి రాసిస్తుంది. నిన్ను పెద్దవాళ్ళ పేర్లు, తండ్రి పేరు, తాత పేరు పెడతారు. ఆ పేరు పెట్టిన వాళ్ళ పేరుతో మీకు జరగదు. పుట్టిన నక్షత్రాలను బట్టి పేరు పెట్టాలి. అది గోచారం అవుతుంది. మరి ఏదో పేరు పెట్టి నాది ఈ రాశి అంటే అది సరిపోదు. రాశి తెలియాలి అంటే మాత్రం పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, ఆ రోజు ఆ నక్షత్రాన్ని బట్టి రాసి వస్తుంది. పుట్టిన టైమును బట్టి లగ్నం వస్తుంది. కాబట్టి ఈ రాశి పరిస్థితి ఏమిటా అంటే 100కి 100 పాళ్ళు చాలా బాగున్నది. కానీ ఈ సంవత్సరం అంతా కూడా చెప్పాలి అంటే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. దీనివల్ల చాలా నష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి. దుర్మార్గుల యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. దుర్మార్గుల వల్ల అనవసరమైన ఖర్చులు తయారవుతాయి. ఎట్లా ఉంటుంది అంటే, నేను ఒకతని చెప్పాను, నీవు శని బాగాలేడయా, నువ్వు జాగ్రత్తగా ఉండు, అనవసరమైన ప్రయాణాలు చేయబాకు అని చెబితే ఎవడో ఒకడు వచ్చారా, ఇంట్లో ఎందుకు కూర్చుంటారు, అట్లా సినిమా పోయిద్దాం రారా అన్నాడు. వాడు బండి తీసుకొచ్చాడు. బండి మీద వెనకెక్కారు. ఇద్దరు బయలుదేరారు. ఎదురుకుండా వాడు వచ్చాడు, గుద్దాడు. వెనకాల వాడేమో కింద పడ్డాడు, తలకాయ బయలుంది. ముందు వాడికి దెబ్బ తగలేదు. బాగుండనప్పుడు దానంతట అదే కష్టం వస్తుంది. ఎట్లా వస్తుంది? మనం వెళుతుంటే ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతారు. అదే అపశకునం.
ఇట్లాంటి కొన్ని అపశకునాలు జరుగుతూ ఉంటాయి. ఆ అపశకునాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అపశకునం ఎక్కడికి పోతున్నావు, ఎందుకు పోతున్నావు, ఏం పని మీద పోతున్నావు, ఇట్లాంటి మాటలు బయలుదేరి వెళ్ళేవాళ్ళని అడుగుతాం. అట్లా అడిగినట్లయితే అది అపశకునం. అదే కాదు, నేను కూడా వస్తా, ఇట్లాంటివన్నీ కూడా చాలా తప్పుడు పనులు. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చూసుకోవాలి. ఒకళ్ళ పనిలో ఒకళ్ళు వేలు పెట్టకూడదు. ఎప్పుడు కూడా తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. తల్లి, తండ్రి మాట వినండి. గురువు దగ్గర చదువుకున్న తర్వాత గురువు చెప్పిన జ్ఞానం ప్రకారం నడవండి. ఇది మంచి పద్ధతి. ఎప్పుడు కూడా గురువు మంచివాడు చెప్పే మాట చాలా ఉపయోగం ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరన్నా చెప్పే మాటలు వినకూడదు. మరి గురువు చెప్పే మాట చాలా మంచిది. ఇవాళ గురువు చెప్పే మాట ఎవరు వింటున్నారో వింటలేదు. గురువు ఏదైనా తప్పు చేస్తే తిట్టో, ఇదివరకు కొట్టేవాళ్ళు, కొట్టే పరిస్థితి ఇప్పుడు లేదు. గట్టిగా తిడితే బయటకు వస్తావుగా, చూసుకుందాం. ఇది పరిస్థితి. తల్లి, తండ్రి, గురువు, దైవం. మరి వీళ్ళని గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళ మాట వినాలి. మరి పరుల మాట పాము లాంటిదిట. పరులు చెప్పేటువంటి మాటలు పాము లాంటి మాట్లాడట. వాళ్ళ లాభం చూస్తారు, నీ లాభం చూడరు. కాబట్టి ఈ రాశి వాళ్ళ పరిస్థితి చూడాలి అంటే విద్య బాగుంది, వ్యాపారం బాగుంది, వివాహం కావటానికి అవకాశం ఉంది, మంచి జ్ఞానం కలగటానికి అవకాశం ఉంది. కుజుడు బాగాలేడు. ఈ కుజుడు బాగా లేకపోవటం వల్ల అనారోగ్య సమస్యలు, మరి కాలసర్ప దోషం, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పట్టడం వల్ల మరి వివాహం కాకపోవటం, తర్వాత ప్రతి వాళ్ళు కూడా ఆడపిల్లలు తగ్గారు, ఆడపిల్లలు లేరు అనే ఉద్దేశంతో చాలామంది ఏం చేస్తున్నారు, దొరికిన పిల్ల చాలు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. దీనికి షష్టాష్టకాలను ఉన్నాయి. కాల సర్ప దోషం అని ఉంది, కుజ దోషం అని ఉంది. ఇట్లాంటి దోషాలని కూడా చూచి జాగ్రత్తగా వివాహం చేసుకోవడం మంచిది. ఇట్లా కాకుండా తొందరపడి వివాహం చేసుకున్న వాళ్ళు ఆ వివాహ వ్యవస్థ చాలా దెబ్బతింటోంది. ఎందుకంటే తొందరపడి వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు ఇవాళ ఎట్లా ఉన్నారంటే, చేసుకున్నటువంటి ఆమెని ఎట్లా వదిలించుకోవాలి, ఆమె వదలదు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు లేదు. చివరికి ఇవన్నీ చూసిన తర్వాత ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇక మనకు పెళ్ళే వద్దు, పెళ్ళే చేసుకోకూడదు, ఈ పెళ్లి చేసుకొని లంపటం తగిలించుకుంటున్నాం అనేటువంటి ఆలోచనకు వస్తున్నారు. అందరూ కూడా ఈ రకమైన మనస్సును మార్చుకోవాలి. ఎప్పుడు కూడా కష్టము సుఖము రెండు సమానంగా చూసుకోవాలి. విపరీతమైన కోరికలు చంపుకోవాలి. ఎప్పుడు కూడా వేళకి తినటానికి తిండి, కట్టడానికి గుడ్డ అంటూ దొరికితే ఏ రోజుకైనా సంపాదించుకోగలం అనేటువంటి పద్ధతి ఉంటే ఎప్పటికీ ఏ రోజుకి ఇబ్బంది, కష్టం, నష్టం రాదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తర్వాత ప్రతి వాళ్ళు కూడా అందరికీ చెబుతూ ఉన్నాను, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఈ సంవత్సరం తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అట్లా చూపించుకొని ఏదైతే దోషం ఉందో ఆ ఒక్క దోషానికి కూడా ఆ దోషం పోవటానికి మరి తగిన ఉపశాంతి చేసుకుంటే మీరందరూ కూడా బాగుంటారు. స్వస్తి.